Hi friends, 8th class Social Studies Part 1 Topics. (2022-23) edition. ఏ టాపిక్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం మరియు విశ్లేషణ. సెకండ్ సూర్యుడు శక్తి వనరులు. థర్డ్ భూచలనాలు మరియు ఋతువులు. 4 ధ్రువ ప్రాంతాలు. 5 అడవులు వినియోగం మరియు సంరక్షణ. 6 ఖనిజాలు మరియు గనులు. ఉత్పత్తి వినిమయం జీవనాధారం. 7 ద్రవ్యం మరియు బ్యాంకింగ్. 8 జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం. 9 ప్రజా ఆరోగ్యం ప్రభుత్వం. రాజకీయ వ్యవస్థలు పరిపాలన. 10 బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు కౌలుదారులు. 11A జాతీయ ఉద్యమం తొలి దశ 1885 to 1919. 11B జాతీయ ఉద్యమం మలి దశ 1919 నుండి 1947 వరకు. ఫస్ట్ లెసన్ రీడింగ్ పటాల అధ్యయనం మరియు విశ్లేషణ. ప్రపంచాన్ని చూపిస్తున్న ఉపగ్రహ ఛాయాచిత్రం. ఇక్కడ చూడండి, మొత్తం సముద్రం, ఖండాలు. మన ఇండియా ఇక్కడ. ఆరవ తరగతిలో మీరు పటాలను తయారు చేయడం నేర్చుకున్నారు. ఎత్తులు చూపించే పటాల గురించి తెలుసుకున్నారు. వివిధ ప్రదేశాలకు సంబంధించి ఎన్నో పటాలను మీరు ఇదివరకే చూసి ఉంటారు. ఒక ప్రాంతాన్ని ఆకాశం నుంచి తీసిన చిత్రానికి ఆ ప్రాంతం పటానికి మధ్య తేడాలు ఏమిటో చెప్పండి. ఉదాహరణకు చిత్రం 1.1లోని చిత్రాన్ని పటం 1ని చూడండి. ఈ రెండింటి మధ్య పోలికలను తేడాలను పేర్కొనండి. వరల్డ్ అవుట్లైన్ మ్యాప్. ఈ పిక్చర్ మ్యాప్. ఇది చిత్రం. భూమధ్య రేఖకు మొత్తం దక్షిణాన ఉన్న ఖండాలు. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. భూమధ్య రేఖ నుండి మొత్తం దక్షిణానికి ఉన్న మొత్తం ఖండాలు ఏవి? ఆస్ట్రేలియా. భూమధ్య రేఖకు మొత్తం ఉత్తరంగా ఉన్న ఖండాలు ఇక్కడ, భూమధ్య నుండి ఇక్కడ ఉత్తరం వైపు. ఐరోపా, ఉత్తర అమెరికా. అంటే భూమధ్య రేఖకు ఎలాంటి టచ్ లేకుండా ఉండే ఖండాలు. చిత్రం వలె పటము నిజమైన అంశాలను చూపించదు. ముఖ్యమని భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు వాటిలో వర్షపాతము, నేల రకాలు, జనాభా, ప్రజలు మాట్లాడే భాష, పంటలు, మార్కెట్లు, పాఠశాలలు మొదలైనవి ఉండవచ్చు. చిత్రంలో కనిపించే ఇల్లు, చెట్లు వంటి వాటిని పటాలు తయారు చేసే వాళ్ళు వదిలిపెట్టవచ్చు. పటం తయారు చేసే వాళ్ళు ముఖ్యమనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని భావించవచ్చు. ఒక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడుతారు వంటి వాటిని చిత్రం చూపించలేదు, కానీ వీటిని పటంపై చూపించవచ్చు. అందుకే వివిధ అవసరాల కోసం వివిధ రకాల పటాలు తయారు చేస్తారు. గతంలో చేసిన కొన్ని పటాలను ఇప్పుడు చూద్దాము. దేనికోసం చేశారు అన్న దాన్ని బట్టి పటాలు అనేక రకాలుగా ఎలా ఉంటాయో తెలుసుకుందాము. వివిధ కాలాల్లో పటాలు. భారతదేశంలో పటాల తయారీ ఏర్పడుటకు ఎంతో చరిత్ర ఉంది. చరిత్ర పూర్వకాలం పటాల నుండి ప్రజలు భూమి, నదులు, సముద్రాలు, ఆకాశం మొదలగు వాటితో కూడి ఉన్న అంతరిక్షం గురించి ఊహాగానాలు చేశారు. పటం 2 మహాభారతంలో సూచించినటువంటి చుట్టూ నీటిచే ఆవరించబడి ఉన్న ప్రపంచం. పాల సముద్రం, లవణ సముద్రం, మేరు పర్వతం. చూడండి, ఇలాంటి పిక్చర్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. వీటిపైన ఎక్కువ అవగాహన ఉండాలి. తరచుగా ఈ ఊహాలకు
దృశ్యరూపం ఇవ్వబడింది. భూమి, నీరు, ఆకాశంలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవహరానందు లభించింది. వేద మరియు పౌరాణిక కాలాల్లో విశ్వానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగాయి. భూమి 7 సముద్రాలతో చుట్టబడిన 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. పటం 3 7 ద్వీపాలను చూపిస్తున్న ప్రాచీన భారతీయ పటము. ఇక్కడ చూడండి, ఫస్ట్ జంబూ ద్వీపం, సెకండ్ కుషద్వీపం, ఇక్కడ జంబూ ద్వీపం, కుషద్వీపం, క్రాంచ ద్వీపం, లక్ష ద్వీపం, సల్మలి ద్వీపం, శకద్వీపం, పుష్కర ద్వీపం, 7 ద్వీపాలు. వీటి గురించి క్వశ్చన్స్ ఎక్కువ మొత్తంలో వస్తాయి. వీటి ఎక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయో తెలీదు, వీటిని బాగా అబ్జర్వేషన్ చేయాలి. భారతదేశం భరతవర్షం జంబూ ద్వీపం నందు కలదు. ఇక్కడ భారతఖండం. వాస్తు శిల్పులు వైదికపరమైన యజ్ఞ హోమగుండాలను మరియు భవంతుల కోసం విస్తృతమైన ప్రణాళికలను తయారు చేశారు. వీటిలో కొన్ని స్కెచ్లు ముఖ్యంగా మధ్యయుగ కాలం నాటికి బయటపడ్డాయి. ప్రదేశాలు, ప్రత్యేకించి యాత్రా స్థలాలను చూపించే చిత్రపటాలు మనకు అనేకం లభిస్తున్నాయి. హిందూ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాల వెంట ప్రయాణిస్తున్న నావికులు కూడా తీరరేఖ యొక్క విస్తృతమైన పటాలు లేదా పోర్టులు, లోతట్టు ప్రాంతాలు, ద్వీపాల ఉనికిని చూపించే స్కెచ్లను ఉపయోగించారు. వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన ఉపయోగపడింది. సాధారణ శకం 5వ శతాబ్దంలో ఈ భావనలను ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తున్నది. వీటిని పటాల తయారీలో ఎప్పుడు ఉపయోగించారనే విషయంలో స్పష్టత లేదు. మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్ధతులను అనుసరించారు. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ తయారు చేసినట్లు చెబుతారు. అతను తన పటాలలో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించాడు. మొఘల్ యుగం చివరి నాటికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని మ్యాపింగ్ చేయటం మొదలుపెట్టినప్పుడు విస్తృతమైన పటాల ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాము. దురదృష్టవశాత్తు ఈ పటాలు చాలా వరకు అంతరించాయి, కొన్ని మాత్రమే మనుగడలో ఉన్నాయి. పటాలకు చాలా విస్తృతమైన చరిత్ర కలదు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని సుమేరియన్లు, ప్రస్తుత ఇరాక్ తయారు చేశారు. వీటిని మట్టి పలకల మీద చేశారు. సుమేరియన్ల దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల సహాయంతో భద్రపరిచేవారు. సుమేరియన్ మట్టి పలక ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలివి. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు, ప్రస్తుత ఇరాక్ వాసులు తయారు చేశారు. అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకలపై గీసిన చిత్రాన్ని కింద చూడండి. ప్రపంచం గుండ్రటి పళ్ళెం మాదిరి ఉందని వాళ్ళు ఊహించుకున్నారు. లోపలి వలయంలో వాళ్లకు తెలిసిన అన్ని పట్టణాలు, చిన్న వలయాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపారు. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 సముద్రాలు ఉన్నాయి. బాబిలోనియన్ మట్టి పలక ఇది చూడండి పిక్చర్. అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమండర్ మిలెటస్కు, ప్రస్తుతం టర్కీలో చెందిన ఏకేటియస్ ఎరిడోటస్ కూడా వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు.
ఏకేటిఎస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటం. బాబిలోనియన్ల వలనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ మహాసముద్రం ఉందని భావించారు. వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి రాశారు. ఈ యాత్రలు వివరణల ఆధారంగా వాళ్ళు పటాలు తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే వాళ్ళ వివరణల ఆధారంగా ఆ పటాలను చరిత్రకారులు తిరిగి తయారు చేశారు. ఇంతకు ముందు పటంలో గ్రీస్ మధ్యలో ఉండటం మీరు చూసి ఉంటారు. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆఫ్రికా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. పటం 4 చూడండి. పటం 4 ఇక్కడ చూడండి. యూరప్, లిబియా, ఆసియా, మధ్యధరా సముద్రం. దగ్గర దూర ప్రాంతాల గురించి తెలుసుకోవటం, వాటి పటాలు తయారు చేయడం పట్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాలలో వలసలు ఏర్పాటు చేసుకొని వాటితో వ్యాపారం చేయాలని వాళ్ళు భావించారు. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ గురించి మీరు వినే ఉంటారు. అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ పటాలు ఎంతో ఉపయోగపడ్డాయి. నావికులకు ఉపయోగపడే పటాలు చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. ఇది ఎలా చేశారో చూద్దాము. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక గీత గీశారు. దీనిని మెరిడియన్, మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారు. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయడానికి ప్రయత్నించారు. ఈ 2 రకాల గీతలతో పటం మీద గల్లు, గ్రిడ్ గీశారు. అన్ని ప్రదేశాలను ఈ గీతల మీద తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారు. గ్రిడ్ అంటే ఇలా అక్షాంశాలు, ఇవి రేఖాంశాలు. ఈ విధంగా అక్షాంశాలు గీయడం వల్ల ఇక్కడ గ్రిడ్ అంటే ఈ విధంగా బాక్స్ లాగా ఏర్పడుతుంది కదా, దీన్నే గ్రిడ్ అంటారు. ఈ గీతలను ఖచ్చితంగా గీయటం అంత తేలికైన పని కాదు. అక్షాంశాలు, రేఖాంశాలను సరిగ్గా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 2 రకాల గీతల ఆధారంగా పటాల మీద ప్రదేశాలను గుర్తించటంలో యాత్రికులకు, నావికులకు తమ గమ్యస్థానాన్ని బట్టి దిశను మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడం తేలిక అయ్యింది. నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి పటాలు తయారు చేసే వాళ్ళకి చెప్పి సహకరించారు. ప్రాచీన కాలంలో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞులలో ఒకరైన టాలమీ ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేశాడు. వాటిని తయారు చేసిన చాలా కాలమైనందున అవి అందుబాటులో లేవు. అయితే ఈ పటాలు యూరప్, దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన వాటికి సరైన సమాచారం ఇచ్చాయని మీరు గమనించి ఉంటారు. పటం మధ్యలో సాధారణంగా గ్రీసు కానీ రోము కానీ ఉంటాయి. వ్యాపారస్తులు, నావికులు సందర్శించిన వివిధ దేశాల తీర ప్రాంతాల గురించి సరైన వివరాలనే ఈ పటాలు ఇచ్చాయి. కానీ వాటి లోపలి ప్రదేశాల గురించి అంతగా తెలియజేయలేదు. ఉదాహరణకు శ్రీలంక గురించి నావికులకు బాగా తెలుసు కాబట్టి ఆసియా పటంలో శ్రీలంక కంటే భారతదేశం చాలా చిన్నగా చూపించారు. పటాలు తయారు చేయడానికి అరబు పండితులు, నావికులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు. పటాలు తయారు చేసిన ప్రముఖులలో అల్ ఇద్రిసి ఒకడు. ఇతడు తన రాజు కోసం సాధారణ శకం 1154లో ఒక ప్రపంచ పటం తయారు చేశాడు. ఈ పటంలో వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి. ఈ పటం యూరేసియా ఖండాన్ని పూర్తిగా చూపించింది.
అయితే ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగాన్నే చూపించింది. ఆఫ్రికా దక్షిణ భాగం, ఆగ్నేయాసియా భాగాల వివరాలు చూపించలేదు. అల్-ఇద్రిసి గీసిన పటం చూడండి. సాధారణ శకం 1154. ఈ పట్టం 5లో ఆసక్తి గొల్పే అనేక అంశాలు ఉన్నాయి. ఇది దక్షిణాన్ని పటంలో పై భాగంలోనూ, ఉత్తరాన్ని కింది భాగంలోనూ చూపిస్తుంది. ఇది అరేబియాను పటం మధ్యలో ప్రముఖంగా చూపించింది. అలా ఎందుకు ఉందో ఊహించండి. పుస్తకాన్ని తలకిందులుగా తిప్పి ఈ పటంలో శ్రీలంకను, భారతదేశాన్ని గుర్తించండి. దీంట్లో ఉన్న దానికంటే దేనిని పెద్దగా చూపించారు? తాళమి పుస్తకాలు లభించక ముందు యూరప్లో పటాలు తయారు చేసేవాళ్ళు బైబిల్లోని మత భావనలతో బాగా ప్రభావితులయ్యారు. అందులోని భావనలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించారు. ఆ కాలంలో చేసిన ప్రపంచ పటాన్ని కింద చూడండి. బైబిల్ ప్రకారం ప్రపంచ నమూనా. ఈ పటం బైబిల్ వర్ణించే ప్రపంచానికి ఒక నమూనాలాగా ఉంది. ఇది సముద్రాలతో ఆవరించి ఉండి ఆసియా, యూరప్, ఆఫ్రికాలనే 3 ఖండాలుగా విభజించి ఉంది. వీటిలో యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం అన్నిటికంటే పెద్దదని, ముఖ్యమైనదని భావించారు. అందుకే దానిని పైన చూపించారు. యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింది భాగంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి పిక్చర్. ఆసియా, ఇవి 2 ఖండాలు. ఆఫ్రికా, యూరప్ చిన్న చిన్నగా ఉన్నాయి. సాధారణ శకం 1480ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్నారు. కానీ అతడు గీసిన పటాలు దొరకలేదు. వివిధ ప్రదేశాలను టాలమీ సరిగ్గా గుర్తించడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. టాలమీ వివరణల ఆధారంగా కొత్తగా పటాలు తయారు చేశారు. అలాంటి ఒక నమూనాని పటం 7 మీరు కింద చూడవచ్చు. టాలమీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కొలతలకు అనుగుణంగా గీసిన పటం చూడండి. ఇంతకు ముందు చూసిన పటం మాదిరిగా కాకుండా దూరాలు, దిశల ఖచ్చితమైన కొలతల ఆధారంగా ఈ పటం గీశారు. 15వ శతాబ్దంలో అరబు ఏతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు టాలమీ ఊపిరి ఊదాడు. ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మన్ వంటి సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. నూతన ప్రదేశాల అన్వేషణ, ఆవిష్కరణల యుగం కావటంతో పటాలు ప్రాముఖ్యతను, జనాదరణను పొందాయి. మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబులు మూసివేశారు. దాంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి పశ్చిమ యూరప్, స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు బయలుదేరారు. ఈ విధంగా కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా మనకి ఇండియాకు మొదటగా వచ్చిన వాళ్ళు ఎవరు, ఏ ఇయర్లో వచ్చిందంటే అందరూ చెప్తారు. కానీ ఏ దేశాలు అంటే యూరప్ ఖండానికి పశ్చిమ యూరప్ వాళ్ళ, తూర్పు యూరప్ వాళ్ళ అలాంటివి అడిగినప్పుడే మనకు ఆన్సర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూడండి, పశ్చిమ యూరప్ వాళ్ళు వచ్చారు. ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడి గామా భారతదేశం చేరుకున్నాడు. భూమి బల్లపరుపుగా లేదని, బంతి మాదిరి గోళమని నిరూపించడానికి ఇవి కూడా తోడ్పడ్డాయి. 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. సముద్రయానం, వ్యాపారాలలో హాలాండ్ ఆధిపత్యం సాధించడంతో ఆ దేశపు పటాలు తయారు చేసేవాళ్ళు తమ పనిలో గమనీయమైన ప్రగతి సాధించారు. డచ్చు దేశ కార్టోగ్రఫీ పటాల తయారీదారుల పితామహుడైన గెర్హార్డస్ మెర్కేటర్ సాధారణ శకం 1512 నుండి 1594 వరకు గత ప్రయత్నాలను పరిశీలించి గెర్హార్డస్ మెర్కేటర్ 16వ శతాబ్దం గీసిన ప్రపంచ పటం. పటాలలో మౌలిక కృషి చేశారు.
పటాలను అతడు చిత్రించిన విధానం అతడి పేరు మీద మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతిగాంచింది. మనము ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు దీన్ని ఆధారంగానే రూపొందించబడ్డాయి. పటాలలో ప్రక్షేపణం. ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉందని మీకు తెలుసు. అయితే దీనిని కాగితం మీద గీసేటప్పుడు వంపుని చూపించలేము, కాబట్టి బల్లపరుపుగానే చూపించాలి. దీనివల్ల అనివార్యంగా ఖండాల రూపంలో కానీ దూరాలలో కానీ కొన్ని వక్రీకరణాలు జరుగుతాయి. లేదా ప్రదేశాలు తప్పు దిశలో చూపించబడతాయి. కీలక పదాలను గుర్తించడానికి నావికులకు సరైన ఆకారాలు, దిశలు అవసరం. ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణాలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు. ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఈ మెర్కేటర్ పద్ధతినే వాడుతున్నారు. ప్రాచీన కాలంలో పటాల తయారీని నావికులు ఏ విధంగా ప్రభావితం చేశారు? పటాలను తయారు చేసేవాళ్ళు తమ దేశాన్ని పటం మధ్యలో ఎందుకు ఉంచారు? భారతదేశానికి సముద్ర మార్గం ఎందుకు కనుగోవలసి వచ్చింది? యూరప్ వ్యాపారస్తులు. వలసల ఏర్పాటు, అన్వేషణలు, సైనిక వినియోగం, పటాల తయారీ. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా వంటి ఖండాలను ఐరోపా దేశాలు తమ వలసలుగా మార్చుకోవటంతో ఆ దేశాల గురించి, అక్కడి వాతావరణం, పటాలు, ఖనిజ వనరుల గురించి, ప్రజల గురించి తెలుసుకోవలసిన అవసరం ఏర్పడింది. వీళ్ళు పటాలు తయారు చేసేవారని బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించి పటాలను తయారు చేయమని కోరారు. బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటం. ఈ బృందాలు కొండలు, ఎడారులు, నదులను దాటి స్థానిక ప్రజలను ప్రతిఘటించి దేశాల మారుమూల ప్రాంతాలకు చేరుకొని తమకు కావలసిన సమాచారాన్ని సేకరించాయి. ఈ సమాచారం పటాల ఆధారంగా వలసల పాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టపరుచుకొని అక్కడి వనరులను దోచుకున్నారు. బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత దేశ మారుమూల ప్రాంతాలలోని అన్ని వివరాలు చూపించే పటాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దేశం అంతటిని సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖను సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు. దీన్ని 1776లో ఏర్పాటు చేశారు. జేమ్స్ రన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను అతడు తయారు చేశాడు. భారతదేశపు మొట్టమొదటి పటాలను ఎవరు తయారు చేశారు అంటే జేమ్స్ రన్నెల్. పటం 9 చూడండి. ఈ పిక్చర్ బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటంతో నేటి భారతదేశ పటాన్ని పోల్చండి. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను సాధారణ శకం 1802లో విలియం లాంప్టన్ ఆరంభించాడు. దక్షిణంలో చెన్నై దగ్గర నుండి మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించాడు. ఈ సర్వేక్షణను సర్ జార్జెస్ ఎవరెస్టు పూర్తి చేశాడు. ఈ సర్వేక్షణ ఆధారంగానే ఎవరెస్టు పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతమని నిరూపితమైంది. మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దాని ఎత్తును కొలిసిన జార్జ్ ఎవరెస్ట్ పేరునే ఈ పర్వతానికి పెట్టారు. ఈ పర్వతం ఎత్తు 8848 మీటర్లు. అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. కాబట్టి ఈ సర్వే చేయడం సముద్ర తీరమైన చెన్నైలో మొదలైంది. సైనికులకు, వైమానిక దళాలకు యుద్ధ సమయాలలో పటాల అవసరం ఎక్కువ అయింది.
ప్రపంచ యుద్ధాల సమయంలో అన్ని వివరాలతో కూడిన ఈ పటాలను శత్రువుల చేతుల్లో పడకుండా అనేక ప్రభుత్వాలు వీటిని రహస్యంగా ఉంచటానికి ప్రయత్నించాయి. అయితే నేటి కాలంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలు పటాల తయారీని పూర్తిగా మార్చివేశాయి. పూర్తి వివరాలతో ఎంతో ఖచ్చితమైన పటాలు ఇప్పుడు తయారవుతున్నాయి. అంతేకాక వీటిని రహస్యంగా ఉంచటం ఇప్పుడు ప్రభుత్వాలకు సాధ్యం కావటం లేదు. అధ్యయనం చేయడానికి, ఉపయోగించుకోవడానికి ఈ సమాచారం అందరికీ అందుబాటులో ఉంది. పటాలు ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉండటం మంచిదేనా? ఎందుకు? అన్ని వివరాలతో కూడిన పటాలను తయారు చేయడానికి వలస పాలకులు పెద్ద ఎత్తున నిధులు ఎందుకు వెచ్చించారు? డేవిడ్ లివింగ్స్టన్, స్టాన్లీ అముండ్సన్ వంటి ప్రముఖుల అన్వేషకుల జీవితాల గురించి తెలుసుకోండి. వారి అన్వేషణలకు అయ్యే ఖర్చును ఎవరు భరించారు? ఎందుకు? మన కాలంలో పటాల వినియోగం, వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవటం వంటి వాటి కోసం పటాలు తయారు చేసి ఉపయోగించారని మనము తెలుసుకున్నాము. నేటి కాలంలో దేశ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడానికి పటాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒకే ప్రాంతంలోని వనరులు, ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు వంటివి ప్రణాళికలు తయారు చేసే వాళ్లకు తెలియాలి. పటాల ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు తాగునీటి సమస్య ఉన్న ప్రదేశాలను చూపించే పటాన్ని తయారు చేయవచ్చు. ఈ పటాన్ని నీటి వనరులైన వర్షపాతం, భూగర్భ జలాలు, నదుల పటాలతో పోల్చవచ్చు. ఈ పోలికల ఆధారంగా ఆ ప్రాంతం ప్రజలందరికీ తాగునీరు అందించడానికి బోరుబావులు తవ్వటం, నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టడం, చెరువులు తవ్వటం లేదా దూర ప్రాంతం నుంచి పైపుల ద్వారా నీటిని చేరవేయటం, వీటితో ఏది ఉత్తమమైన విధానమో నిర్ణయించవచ్చు. అదేవిధంగా పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికి, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పటానికి, రోడ్లు వేయటానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయవచ్చు. కొత్త పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పడానికి పటాలను ఎలా ఉపయోగించవచ్చో చెప్పగలరు. దీనికోసం ఏ పటాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది? తమ వ్యాపార కార్యకలాపాలు రూపొందించుకోవడానికి కూడా కంపెనీలు పటాలను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో తమ కార్యకలాపాలను విస్తరించాలనుకునే మొబైల్ ఫోన్ కంపెనీకి గ్రామాలు, పట్టణాలను చూపించే పటం, అలాగే మైక్రోవేవ్ టవర్ల నిర్మాణానికి కొండలు, అడవులను చూపించే పటం అవసరమవుతాయి. ఆసుపత్రి నెలకొల్పటానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఏ పటాలు అవసరం అవుతాయి? జాబితా తయారు చేయండి. యుద్ధ సమయంలో సైన్యానికి పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయని నువ్వు అనుకుంటున్నావు? వివిధ విషయ నిర్దేశిత థీమాటిక్ పటాలను చదవటం. థీమాటిక్ అంటే ఒకే అంశం గురించి వివరించడం. ఎగ్జాంపుల్, జనాభా గురించి లేదా అడవుల గురించి, అట్లా ఒక అంశం గురించి వివరించడం, చూపించే పటాలను థీమాటిక్ అంటారు. పటాలు ప్రదేశాల పేర్లను, వాటి మధ్య దూరాలను మాత్రమే ఇవ్వవని పైన చూశాము. ఒక ప్రాంతం నైసర్గిక రూపం కొండలుగా ఉందా, సమతలంగా ఉందా, ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, మాట్లాడే భాషలు, అక్షరాస్యత వంటివి చూపించటానికి కూడా పటాలను ఉపయోగించవచ్చు. సాధారణంగా ఒక పటం ఒక అంశాన్ని కేంద్రీకరిస్తుంది. ఇటువంటి పటాలను విషయ నిర్దేశిత థీమాటిక్ పటాలు అంటారు. ఉదాహరణకు మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు వంటి వాటిని తెలియజేసే రాజకీయ పటాలు ఉన్నాయి. కొండలు, నదులు, పీఠభూములు వంటివి చూపించే కొన్ని భౌతిక పటాలు ఉన్నాయి. ప్రజలు భూమిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని తెలియజేసే భూ వినియోగ పటాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో వివిధ ప్రాంతాలను, పశువులను మేపటానికి, ఆహార పంటలు సాగు చేయటానికి, పత్తి వంటి వాణిజ్య పంటలు పండించడానికి, నివాస పాఠశాలలు, ప్రార్థన స్థలాలు, దుకాణాలకు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలను చెరువుల నిర్మాణానికి కేటాయిస్తారు లేదా తాత్కాలికంగా సాగు చేయకుండా బంజరుగా వదిలేస్తారు. ఒక గ్రామం పటం తయారు చేసేటప్పుడు వీటన్నిటిని విడిగా చూపించడానికి వేరువేరు రంగులు, సంకేతాలను ఉపయోగించాలి.
పటంలో వివిధ అచ్చదన భూ వినియోగాన్ని తెలియజేసే రంగుల వివరాలు ఇలా ఉంటాయి. రంగు, భూ అచ్చదన లేదా భూ వినియోగం. ముదురు ఆకుపచ్చ అడవి గురించి, లేత ఆకుపచ్చ గడ్డి భూములు, గోధుమ లేదా మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములు, పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాలు, పంటలు సాగవుతున్న ప్రాంతం, ముదురు ఊదా పర్వతాలు, లేత ఊదా గుట్టలు, పసుపు పచ్చ పీఠభూములు చిత్తడి భూములు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాల్వలు, బావులు వంటివి, ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు, తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు, నలుపు సరిహద్దులు. ఇలాంటి కలర్స్ని మ్యాచ్ ద ఫాలోలా ఇస్తారు. ఇవి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. వీటిని రోజు రోజు చూడాలి ఖచ్చితంగా. మనకు ఎగ్జామ్ టెన్షన్లా మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి ఇబ్బంది అవుతుంది. వివిధ సామాజిక ఆర్థిక అంశాలను చూపించటానికి పటంలో చుక్కలు, గీతలు, సంకేతాలు వంటివి ఉపయోగించవచ్చు. గణాంక వివరాలను చూపించడానికి చుక్క పద్ధతి, వృత్తాలు, రేఖపటం, గ్రాఫు చార్టును ఉపయోగించవచ్చు. అధికారిక విషయ నిర్దేశిత పటాలలో రంగులలో ముదురు నుంచి లేత రంగు వరకు ఛాయా క్రమశ్రేణిని ఉపయోగించవచ్చు. పాఠశాల జనాభా పటాన్ని తయారు చేయండి. ఉదాహరణకు వివిధ తరగతి గదులను చూపిస్తూ మీ పాఠశాల చిత్తుపటాన్ని తయారు చేయండి. ప్రతి తరగతిలోని విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని తరగతిలో ప్రతి ఐదుగురు విద్యార్థులకు ఒక చిన్న గీతం పెట్టండి. ఇది మీ పాఠశాల జనాభా పటం. విషయ సూచికలో ఒక్కొక్క గీత ఎంతమంది విద్యార్థులను సూచిస్తుందో పేర్కొనండి. జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా కూడా చూపించవచ్చు. వీటిని జనసాంద్రత పటాలు అంటారు. ముందుగా ఒక ప్రదేశంలో నివసిస్తున్న జనాభాని లెక్కగట్టాలి. ఆ తర్వాత ఆ ప్రదేశం వైశాల్యాన్ని లెక్కగట్టాలి. ఆ ప్రాంత జనాభాను వైశాల్యంతో భాగించాలి. ఉదాహరణకు ఒక గ్రామ వైశాల్యం 10 చదరపు కిలోమీటర్లు ఉంది. అందులో 1000 మంది ప్రజలు ఉంటే ఆ గ్రామ జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి 100. ఈ పద్ధతిని ఉపయోగించి రాష్ట్రాల జనసాంద్రతను లెక్కించవచ్చు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల జనసాంద్రతను తెలిపే ఈ పట్టికను చూడండి. జనసాంద్రత 2011 జనాభా గణన. రాష్ట్రం జనసాంద్రత. ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 309, అరుణాచల్ ప్రదేశ్ 17, అస్సాం 397, బీహార్ 1102, ఛత్తీస్గఢ్ 189, గోవా 394, గుజరాత్ 308, హర్యానా 573, హిమాచల్ ప్రదేశ్ 123, జమ్మూ కాశ్మీర్ 56, జార్ఖండ్ 414, కర్ణాటక 319, కేరళ 859, మధ్యప్రదేశ్ 236, మహారాష్ట్ర 365, మణిపూర్ 122, మేఘాలయ 132, మిజోరం 52, నాగాలాండ్ 119, ఒడిషా 269, పంజాబ్ 550, రాజస్థాన్ 201, సిక్కిం 86, తమిళనాడు 555, తెలంగాణ 307, త్రిపుర 350, ఉత్తరాఖండ్ 189, ఉత్తరప్రదేశ్ 828, పశ్చిమ బెంగాల్ 1030. అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం బీహార్, తర్వాత పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ ఏవి ఉన్నాయి చెప్పండి. ఉత్తరప్రదేశ్. తక్కువ జనసాంద్రత గల రాష్ట్రాలు ఏవేవో ఇవి మ్యాచ్ ద ఫాలోలో ఖచ్చితంగా ఇస్తారు, చూసుకోండి. దిగువ పటంలో జనసాంద్రతను బట్టి సూచికలో ఇచ్చిన రంగులు నింపండి. 0 నుండి 250 కలరు, 251 నుండి 500 ఈ కలర్, 501 నుండి 750 వరకు ఈ కలర్,
751 నుండి 1000 వరకు ఈ కలర్, 1000 పైన ఈ కలర్. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్ యొక్క జనసాంద్రత కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లో ఏకీకృతమైంది. భారతదేశం జనసాంద్రత ఇక్కడ చూడండి ఏ స్టేట్లో ఎంత ఉందో. పటాలలో సాంప్రదాయంగా వాడే సంకేతాలు. పటాలు తయారు చేసే వారిలో కొంతమంది తమ సొంత సంకేతాలు వాడతారు, అయితే చాలా మంది సాంప్రదాయ సంకేతాలను వాడతారు. భారతదేశ సర్వేక్షణ శాఖ ఉపయోగించే సంకేతాలను మన దేశంలో సాధారణంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు భారతదేశ సర్వేక్షణ శాఖ జారీ చేసే ఫోటో షీట్లలో ఉండే సాంప్రదాయ సంకేతాలను కింద చూడవచ్చు. ఇక్కడ చూడండి. ఇంకా నయ్యం, వీటికి కూడా గుర్తులు కేటాయించలేదు. పటాలలో ఎత్తు పల్లాలను చూపడం. భూమిపై ఎత్తులు పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నది పర్యావక ప్రాంతాలు, రాళ్ళు, ఇసుకతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉంటాయి కాబట్టి వాటిలో ఎత్తు పల్లాలను చూపించలేము. అందుకని వీటిని చూపించడానికి కాంటూరు రేఖలు అనే ప్రత్యేక సంకేతాలను ఉపయోగిస్తాం. వీటి గురించి మీరు 7వ తరగతిలో చదివారు. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటినీ కలిపే వాటిని కాంటూరు రేఖలు అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక కాంటూరు రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు. ఇలాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. కాంటూరు రేఖలు హెచ్చుతగ్గుల ఆకృతిని చూపుట ఐసోప్లేత్, ఐసోలైన్స్, ఐసోప్లేత్. కొండలు, వి ఆకారపు లోయలు, ఏటవాలు. కాంటూరు రేఖలను నిర్ధారిత ఎత్తుల అంతరాలతో 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లలో గీస్తారు. ఇచ్చిన పటాలలో కాంటూరు గాతాల మధ్య ఏకరీతి విరామాలను చూడవచ్చు. కాంటూరు రేఖలు భూమి యొక్క వాలును అలాగే సముద్ర మట్టం నుండి గల ఎత్తును సూచిస్తాయి. కాంటూరు రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని అర్థం. అదే కాంటూరు రేఖలు బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. సమదూరంలో రేఖలు ఉంటే వాలు ఒకే రకంగా ఉందని చూపిస్తాయి. ఏటవాలు, నిట్రవాలు, పీఠభూమి, కాంటూరు రేఖలు. ఈ పుస్తకంలో భౌతిక నది వ్యవస్థ పేజీ 28, వార్షిక సగటు వర్షపాతం పేజీ 30, మృత్తికలు పేజీ 32, అడవులు పేజీ 110, ఖనిజాలు పేజీ 128 వంటి వివిధ అంశాలను తెలియజేసే పటాలు ఉన్నాయి. ఈ పటాలను పరిశీలించి మీ జిల్లాకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని గుర్తించి పట్టిక రూపంలో పొందుపరచండి. అట్లాస్, పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. సాధారణంగా ఇవి వివిధ అంశాల క్రమంలో ఉంటాయి. పటాల ఆధారంగా వివిధ ప్రదేశాల గురించి ఎంతో సమాచారాన్ని పొందవచ్చు. వీటి ఆధారంగా అక్కడ నివసించే వివిధ ప్రజల జీవన విధానాల గురించి ఊహించుకోండి. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి పైన పేర్కొన్న అంశాల గురించి అట్లాస్ ద్వారా తెలుసుకొని అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఊహించండి. తెలంగాణ భౌగోళిక స్వరూపం నది వ్యవస్థ. సముద్ర మట్టం నుండి ఎత్తు 0 నుండి 150 MSL మీన్ సీ లెవెల్, 150 to 300 మీన్ సీ లెవెల్ MSL, 300 to 600 MSL, 600 to 1200 MSL. ఈ కలర్స్ ఆధారంగా
తెలంగాణ మ్యాప్లో ఏ డిస్ట్రిక్ట్స్ సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తులో ఉన్నాయో చూడండి. తెలంగాణ సంవత్సరిక సగటు వర్షపాతం. ఇక్కడ చూడండి తెలంగాణ పటం. అధిక వర్షపాతం 100 సెంటీమీటర్ కన్నా ఎక్కువ. సాధారణ వర్షపాతం 70 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్లు. జిల్లా సరిహద్దు, రాష్ట్ర సరిహద్దు. ఇది రాష్ట్ర సరిహద్దు, జిల్లా సరిహద్దు. ఇక్కడ చూడండి సాధారణ వర్షపాతం, అధిక వర్షపాతం. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఈ మ్యాప్ పైన ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, వీటిని ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ సాధారణ వర్షపాతం, ఏ డిస్ట్రిక్ట్స్ అధిక వర్షపాతంలో ఉన్నాయి చూడండి. అధిక వర్షపాతం, సాధారణ వర్షపాతం, ఈ నంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి అధిక వర్షపాతం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్, ఖమ్మం. ఎక్కువ మొత్తంలో అధిక వర్షపాతం నమోదయ్యేది భద్రాద్రి. సాధారణ వర్షపాతం ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి చూడండి. తెలంగాణ మృత్తికలు, ఎర్ర మృత్తికలు, నల్ల మృత్తికలు, జిల్లా సరిహద్దు, రాష్ట్ర సరిహద్దు. ఇక్కడ కలర్స్ చూడండి. తెలంగాణ పట్టంలో ఏ డిస్టిక్లలో ఎర్ర నేలలు ఎక్కువ ఉన్నాయి, నల్ల నేలలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూడండి. వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి నల్ల మృత్తికలు ఎక్కువ మొత్తంలో కొమరంభీంలో నల్ల మృత్తికలే ఉన్నాయి. తర్వాత ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ, వనపర్తి లైట్గా, ఇక్కడ నాగర్ కర్నూల్ కూడా, సూర్యాపేట, వరంగల్ పట్టణం. చూడండి ఉపరితల ఛాయా చిత్రీకరణ. విమానాలు, హెలికాప్టర్లు వేడిగాలి బుడుగులను ఉపయోగించి భూ ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడమే ఉపరితల ఛాయా చిత్రీకరణ. ఉపరితల ఛాయా చిత్రాలు పటాలు కావు. ఏరియల్ ఫోటోగ్రాఫ్స్. ఉపగ్రహ ఛాయాచిత్రాలు. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయా చిత్రాలే ఫోటోస్, ఉపగ్రహ ఛాయాచిత్రాలు. వీటిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పటాల తయారీ, ప్రణాళికల రూపకల్పన, వాతావరణ పరిశోధన, అడవి సంరక్షణ, యుద్ధ తంత్రం మొదలైనవి. దినపత్రికలు, టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే వాతావరణ నివేదిక గురించి మీకు తెలిసే ఉంటుంది. వాతావరణాన్ని సూచించే పటాన్ని సేకరించి అధ్యయనం చేసి వ్యాఖ్యానించండి. కీలక పదాలు: ప్రక్షేపణ, సంకేతాలు, భౌగోళిక శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త, కాంటూరు, కార్టోగ్రఫీ. ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోస్ రోజు వినడం వల్ల ప్రాక్టీస్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. రోజు లెసన్స్ మనం ఈరోజు చదివిన లెసన్ నెక్స్ట్ డే మనం రీడింగ్ చేయకుండా కంటిన్యూ చేస్తాం. అట్లా చేయడం వల్ల నిన్న చదివిన లెసన్ మర్చిపోకుండా ఉండడానికి, తొందరగా వినడానికి ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.